మన ఛానల్‌లో వచ్చే ప్రతి ఇన్ఫర్మేటివ్ వీడియో నేను అప్‌లోడ్ చేయగానే ఎటువంటి గ్రూప్‌లో లింక్ పోస్ట్ చేయకుండా మీకు అలర్ట్ రావాలంటే, నోటిఫికేషన్ రావాలంటే ఇక్కడ మనకి రెడ్ కలర్‌లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని, వెంటనే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. థాంక్ యూ ఆల్. ఎవ్రీబడీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామ్స్ సంబంధించిన ఫీజు ఏ విధంగా పేమెంట్ చేయాలనేది చూద్దాం. మనం ఎస్ఎస్సి ఎగ్జామ్స్ సంబంధించిన ఫీజు కేవలం బీఎస్ఈఏపీ వెబ్సైట్లోనే బీఎస్ఈఏపీ వెబ్సైట్లో ఇచ్చిన ఆన్లైన్ అప్లికేషన్కి లింకులోనే మనం పే చేయాల్సి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో సిఎఫ్ఎంఎస్లో పే చేయకూడదు. ఏజ్ కండోనేషన్ ఫీజు మాత్రం సిఎఫ్ఎంఎస్లో మాత్రమే మనం పే చేసి చలాన్ అనేది ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఎగ్జామ్ ఫీ మాత్రం ఖచ్చితంగా బీఎస్ఈఏపీ ఆన్లైన్ అప్లికేషన్ లింకులోనే మనం పేమెంట్ చేయవలసి ఉంటుంది. ఈ ఫీజు పేమెంట్ చేయాలంటే ముందు ప్రతి విద్యార్థి యొక్క ఆన్లైన్ అప్లికేషన్ మనం సబ్మిట్ చేయాలి. తర్వాత సబ్మిట్ చేసిన తర్వాత కన్ఫర్మ్ చేయాలి. అందరు విద్యార్థుల వివరాలని కన్ఫర్మ్ చేయాలి. కన్ఫర్మ్ చేసిన తర్వాత మాత్రమే మనకి ఫీ పేమెంట్ ఆప్షన్ అనేది ఎనేబుల్ అవటం జరిగింది. అయితే మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, కన్ఫర్మ్ చేసిన తర్వాత వన్స్ ఒకసారి ఎడిట్ ఆప్షన్ ఉండదు. కావున మనం అన్ని అప్లికేషన్స్ సబ్మిట్ చేసిన తర్వాత మనకి కన్ఫర్మ్ చేయకపోయినా సరే ప్రింట్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ చూడండి, ప్రింట్ ఆప్షన్ ఉంది. ఈ ప్రింట్ ఆప్షన్ ద్వారా ముందే ప్రింట్ తీసుకుని అక్కడ హార్డ్ కాపీస్ అన్నింటినీ చెక్ చేసుకుని స్కూల్ రికార్డ్స్ ప్రకారం చక్కగా మనకి తప్పులైతే రౌండ్ చేసుకుని మరలా ఇక్కడికి తప్పులుంటే ఇక్కడ ఎడిట్ చేసుకుని స్టూడెంట్ వైజ్గా మనం ఆ తప్పులన్నింటినీ కరెక్ట్ చేసుకున్న తర్వాత మాత్రమే కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది. ఎటువంటి తప్పులు ఇక లేవు అన్న తర్వాత కన్ఫర్మ్ చేయాలి. కన్ఫర్మ్ చేసిన తర్వాత ఫీ పేమెంట్ చేయాలి. అది ఏ విధంగా చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. మనం ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా చేయాలనేది ప్రాసెస్ పూర్తిగా మన ఛానల్లో జిఎస్ఎన్ ఇన్ఫో ఛానల్లో ఉంది. అయితే ఫీ పేమెంట్ కూడా సపరేట్గా మనకి ఎలా పే చేయాలనేది సపరేట్ వీడియో అనేది ఒకటి చేయమని మన వాళ్ళందరూ అడగటం వల్ల మనం ఈ వీడియో రికార్డ్ చేయడం జరుగుతుంది. కానీ ఇప్పుడు ముందు మనకి ఇక్కడ అన్ని కరెక్షన్స్ అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు కన్ఫర్మ్ చేస్తున్నాం. ఇక్కడ లాస్ట్లో మనకి సబ్మిటెడ్ అప్లికేషన్స్లోకి వస్తే ఆప్షన్లోకి వస్తే మనకి ఇవన్నీ ఓపెన్ అవుతాయి. ఇక్కడ కన్ఫర్మ్ ఉంటుంది. ఇక్కడ కన్ఫర్మ్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి కన్ఫర్మ్ చేయమంటావా అని అడుగుతుంది. ఎస్ మీద క్లిక్ చేయాలి. ఎస్ మీద క్లిక్ చేస్తే అప్లికేషన్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఎడిట్ ఆప్షన్ అనేది డిజేబుల్ అయిపోయింది అనమాట. ఈ విధంగా అందరు విద్యార్థులు ముందు కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇప్పుడు మన అందరు విద్యార్థులు కన్ఫర్మ్ చేసేసిన తర్వాత ఇప్పుడు మనకి మెనూలో పేమెంట్స్ ఆప్షన్లోకి వెళ్ళవలసి ఉంటుంది. పేమెంట్స్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనం ఎవరి విద్యార్థులు అయితే కన్ఫర్మ్ చేశామో టోటల్ నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ టోటల్ కూడా ఎంతో వస్తుంది. ఇప్పుడు మనకి ఫీ అనేది పేమెంట్ చేయడానికి వీళ్ళందరినీ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అందరినీ మనం ఇక్కడ సెలెక్ట్ చేసేసుకుని ప్రొసీడ్ టు పేమెంట్ మీద క్లిక్ చేయాలి. ప్రొసీడ్ టు పేమెంట్ మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ పేయీ నేమ్ అడుగుతుంది. హెచ్ఎం గారి నేము ఎంటర్ చేయాలి. తర్వాత పేయీ గవర్నమెంట్ ఐడి నెంబర్ అడుగుతుంది. ఇక్కడ హెచ్ఎం గారి ఆధార్ నెంబర్ కానీ పాన్ కార్డ్ నెంబరు లేదా సిఎఫ్ఎంఎస్ ఐడి ఎంటర్ చేసినా సరిపోతుంది. తర్వాత హెచ్ఎం గారి మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత ఈమెయిల్ ఐడి, ఇక్కడ హెచ్ఎం గారి ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయొచ్చు, లేదా స్కూల్ ఈమెయిల్ ఐడి అయినా సరే ఎంటర్ చేయవచ్చు అనమాట. కాబట్టి ఇక్కడ మనకి ఈ 4 ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ అండ్ చెక్ పేమెంట్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ సబ్మిట్ అండ్ చెక్ పేమెంట్ మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ పేమెంట్ రిఫరెన్స్ ఐడి వస్తుంది. తర్వాత నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్, టోటల్ అమౌంట్ కూడా వస్తుంది. మనం ఎందుకైనా మంచిది దీన్ని ఈ రిఫరెన్స్ ఐడిని మనకి ఫోటో తీసుకుని అట్టు పెట్టుకుంటే మంచిదన్నమాట. మనకు ఒక క్లిక్ చేసుకుని మనం తర్వాత ప్రొసీడ్ ఫర్ పేమెంట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే యువర్ రిక్వెస్ట్ ఈజ్ బీయింగ్ ప్రాసెస్డ్ అని వస్తుంది. ఈ పేమెంట్ చేసే టైంలో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, పేమెంట్ చేసే డ్యూరింగ్ ది పేమెంట్ కానీ లేదా పేమెంట్ ఓటీపీలు ఎంటర్ చేసిన తర్వాత కానీ మనకి కార్డెడ్ కానీ నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ చేస్తాం కదా. అయితే ఈ వీడియోలో ఎటువంటి ఎక్స్ట్రా ఛార్జెస్ పడకుండా జిఎస్టీలు కానీ ఏదన్నా సర్వీస్ ఛార్జెస్ పడకుండా ఎలా పేమెంట్ చేయాలనేది చెప్పుకుందాం. మనం ఆ పేమెంట్ చేసే టైంలో కానీ లేదా ఓటీపీలు ఎంటర్ చేసి వెయిట్ చేసే టైంలో కానీ ఎట్టి పరిస్థితుల్లో బ్యాక్ ప్రెస్ చేయటం కానీ పేజ్ని రిఫ్రెష్ చేయటం కానీ చేయకూడదు. అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు ఆన్లైన్ పేమెంట్ అని ఉంటుంది. ఆన్లైన్ పేమెంట్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మనకి ఈ పేమెంట్ గేట్వేస్ అనమాట, పేయూ ఛార్జెస్ లేదా ఎస్బీఐ ఛార్జెస్ ఉంటుంది. ఇక్కడ మనం ఎటువంటి ట్రాన్సాక్షన్
ఫీస్ మనకి పడకూడదు అనుకుంటే ఎస్బీఐ డెబిట్ కార్డ్స్ మనం యూజ్ చేస్తే సరిపోతుంది. క్రెడిట్ కార్డ్ అయితే మాత్రం ₹12 పడుతుంది లేదా 1.3% పడుతుంది. యూపీఐ పేమెంట్ కూడా మనకి యూపీఐ పేమెంట్స్ ద్వారా కూడా నిల్ అనమాట. అలాగే ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ అయినా సరే నిల్ అవుతుంది. తర్వాత అదర్ బ్యాంక్స్ నెట్ బ్యాంకింగ్ అయితే మాత్రం ₹6 పడుతుంది. ఇది పేయూ పేమెంట్ గేట్వే, ఇది ఎస్బీఐ పేమెంట్ గేట్వే. నేను ఎస్బీఐ పేమెంట్ గేట్వే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు అడుగుతుంది ఎస్బీఐ నెట్ బ్యాంకింగా, అదర్ నెట్ బ్యాంకింగా, స్టేట్ బ్యాంక్ డెబిట్ కార్డ్సా, తర్వాత యూపీఐ అని మనం అడుగుతుంది. నేను ఎస్బీఐ డెబిట్ కార్డు సెలెక్ట్ చేసుకుంటున్నాను. యూపీఐ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. యూపీఐ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ యూపీఐ అడుగుతుంది ఐడి, తర్వాత లేదంటే స్కానింగ్ కూడా అడుగుతుంది. స్కానింగ్ ద్వారా కూడా పేమెంట్ చేయొచ్చు. అయితే నేను డెబిట్ కార్డే పేమెంట్ చేస్తున్నాను, ఎందుకంటే ఒక్కోసారి యూపీఐ పేమెంట్స్ త్వరగా అప్డేట్ అవ్వట్లేదు, ట్రాన్సాక్షన్స్ కొన్ని ఫెయిల్ అవుతున్నాయి కూడా. అందుకని నేను డెబిట్ కార్డే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఎస్బీఐ డెబిట్ కార్డు సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఎటు ఎస్బీఐ డెబిట్ కార్డ్ అనేది ట్రాన్సాక్షన్స్ జీరోనే కాబట్టి ఇక్కడ మనకి సిఎఫ్ఎంఎస్ ట్రాన్సాక్షన్ ఐడి ఉంటుంది. ఖచ్చితంగా ఇది కూడా నోట్ చేసుకోవచ్చు. ఎందుకంటే పేమెంట్లో ఏదైనా ఇబ్బంది అయినప్పుడు మనం ఈ ట్రాన్సాక్షన్ ఐడి ద్వారా ఈ స్టేటస్ అనేది ఈజీగా తెలుసుకోవచ్చు. దానికి మన ఛానల్లో సిఎఫ్ఎంఎస్ ట్రాన్సాక్షన్ ఐడి లేదా చలానా స్టేటస్ అనేది వీడియో ఉంది. అక్కడ నుంచి కూడా మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. అందుకని ఈ సిఎఫ్ఎంఎస్ ట్రాన్సాక్షన్ ఐడి ఖచ్చితంగా మీరు ఫోటో తీసుకోండి లేదా కాపీ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత ఇప్పుడు మనం కన్ఫర్మ్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి కార్డు డీటెయిల్స్ అడుగుతుంది అనమాట. ఆ కార్డు డీటెయిల్స్ని మనం ఎంటర్ చేయవలసి ఉంటుంది. మనకి ఇక్కడ కార్డు నేమ్ ఆన్ ది కార్డు అని ఉంటుంది. కార్డు మీద ఏ నేమ్ ఉంటుందో ఆ నేమ్ ఎంటర్ చేయాలి. కార్డు నెంబర్ ఎంటర్ చేసి ఎక్స్పైరీ డేట్, సివివి, చాలా ట్రాన్సాక్షన్స్ మనం చేస్తాము. ఇవి ఎంటర్ చేసి పే మీద క్లిక్ చేయాలి. మనం కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేయగానే 1 టైం పాస్వర్డ్ అడుగుతుంది. ఓటీపీ మన మొబైల్కి, బ్యాంక్కి రిలేట్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీని ఎంటర్ చేసి మేక్ పేమెంట్ మీద క్లిక్ చేయాలి. పేమెంట్ మీద క్లిక్ చేయగానే పేమెంట్ సక్సెస్ అయిపోతుంది. బ్యాంక్ అప్లికేషన్ అని కూడా వస్తుంది. ఇక్కడ యువర్ పేమెంట్ సక్సెస్ అని ఉంటుంది. దీన్ని మనం స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు సిస్టంలోనే, లేదంటే మనకి మొబైల్ ద్వారా మనం ఒక క్లిక్ తీసుకుంటే సరిపోతుంది ఫోటో. ఇక్కడ గో టు పేమెంట్స్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఇక్కడ మనకి చూడండి నో రికార్డ్స్ టు డిస్ప్లే అని వస్తుంది పేమెంట్స్ మీద. ఇప్పుడు పేమెంట్ పెయిడ్ క్యాండిడేట్స్ లిస్ట్ మీద క్లిక్ చేస్తే మనకి ఎవరెవరైతే పేమెంట్ చేశామో వాళ్ళ లిస్ట్ అన్నీ వచ్చేస్తుంది. మనకి ఇక్కడ ప్రింట్ అని ఉంటుంది. ఇక్కడ ప్రింట్ మీద క్లిక్ చేసి దీన్ని సేవ్ చేసుకోవచ్చు. ప్రింటర్లో సేవ్ యాజ్ పీడిఎఫ్ అని సెలెక్ట్ చేసుకొని సేవ్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా ప్రింటర్ సెలెక్ట్ చేసుకుని డైరెక్ట్గా ప్రింట్ మీదకి ఇచ్చేసేసుకోవచ్చు. సేవ్ చేసుకోవాలనుకుంటే మనకి సేవ్ యాజ్ పీడిఎఫ్ సెలెక్ట్ చేసుకుని సేవ్ మీద క్లిక్ చేస్తే మన సిస్టంలోకి ఆటోమేటిక్గా అది సేవ్ అయిపోతుంది. తర్వాత అయినా మనం ప్రింట్ తీసుకోవచ్చు అనమాట. ప్రింట్ తీసుకుని ఒక కాపీ పెట్టుకుంటే మంచిది. మనం ఎటువంటి కాపీస్ మనం సబ్మిట్ చేయవలసిన అవసరం లేదు, కాబట్టి ప్రింట్ తీసుకుంటే మంచిది. ఈ విధంగా ఎస్ఎస్సి ఫీ పేమెంట్ అనేది పబ్లిక్ ఎగ్జామ్ సంబంధించిన ఫీ పేమెంట్ అనేది ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం పే చేసేయచ్చు. ఇంకేమన్నా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.